ఓం శాంతి. మురళీ డేట్ 1/8/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, బాబాకు పిల్లలంటే బాగా ఇష్టం. అందుకే పిల్లల్లో పరివర్తన తీసుకురావటం కోసం రోజు బాబా శ్రీమతం ఇస్తారు. ఈ విధంగా ఉండండి, ఈ విధంగా నడవండి అని. ఎందుకు చెప్తున్నారు? భగవంతుడికి మన పైన ప్రేమ ఉంది. మనమందరం ఈశ్వరీయ మతం పైన నడుస్తూ స్వయాన్ని పవిత్రంగా మార్చుకోవాలి. విశ్వంలో శాంతి స్థాపన ఎలా జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? ఈ మహాభారత యుద్ధం తర్వాతే విశ్వంలో శాంతి వచ్చేది. దానికోసం మనం ముందుగానే తయారవ్వాలి. సంపూర్ణ స్థితిని తయారు చేసుకోవటానికి పురుషార్థం చెయ్యాలి. బాబా మనందరికీ సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానం ఇచ్చారు. ఆ జ్ఞానాన్ని స్మరిస్తూ బాబాని జ్ఞాపకం చేస్తూ సంపూర్ణ పావనంగా అవ్వాలి. అప్పుడే సృష్టి పరివర్తన జరిగేది. శాంతి ఎప్పుడొస్తుంది అంటే మహాభారత యుద్ధం తర్వాత. సృష్టి పరివర్తన ఎప్పుడు జరుగుతుంది అంటే మనమందరం సంపూర్ణ పావనంగా కావాలి. జ్ఞానాన్ని ధారణ చెయ్యటానికి పవిత్రంగా ఈ బుద్ధి రూపీ పాత్రను స్వచ్ఛంగా మార్చుకోవాలి. ఇతరులను మేల్కొల్పి స్వయం నిద్రించే వారిగా కాకండి. బాబా ముందు అన్ని సమర్పించండి. శ్రీమతం అనుసారంగా నడుస్తూ 21 జన్మల రాజ్య పదవిని పొందండి. తెలివైన పిల్లలెవరు? ప్రతి శక్తిని కార్యంలో ఉపయోగించే విధానం తెలిసినవారు. ఎంతగా మనలో ఉన్న శక్తులను, బాబా ఇచ్చిన శక్తులను కార్యంలో ఉపయోగిస్తామో ఆ శక్తులు వృద్ధి జరుగుతాయి. మన దగ్గర ఎంత బడ్జెట్ ఉండాలి అంటే ప్రతి ఆత్మ మన ద్వారా ఏదో ఒక ప్రాప్తి యొక్క అనుభవం పొందాలి. అనుభవం పొంది మన యొక్క గుణగానం చెయ్యాలి. మనం ప్రతి ఒక్కరికి ముక్తైనా ఇవ్వాలి, జీవన ముక్తైనా ఇవ్వాలి. సర్వశక్తులను పొదుపు చెయ్యండి, జమ చెయ్యండి. జమ అయినటువంటి శక్తులను అందరికీ ఇవ్వాలి. అందరినీ దుఃఖము, అశాంతి నుండి విముక్తులు చెయ్యాలి. శుద్ధ సంకల్పాలను మన జీవితంలో అమూల్యమైన ఖజానాగా చేసుకోవాలి. అప్పుడే సంపన్నంగా అవుతాము. ఏం చెప్పారు బాబా? బాబా నుండి పొందిన శక్తులను సమయమనుసారంగా కార్యంలో ఉపయోగించండి. అందరికీ పంచిపెట్టే అంత జమ చేసుకోవాలి. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, బాబాకు పిల్లలైన మీరంటే ఎంతో ఇష్టం. మిమ్మల్ని తీర్చిదిద్దేందుకే బాబా శ్రీమతాన్నిస్తారు. సదా ఈశ్వరీయ మతంపై నడుస్తూ స్వయాన్ని పవిత్రంగా చేసుకోండి. ప్రశ్న: విశ్వంలో శాంతి స్థాపన ఎప్పుడు జరుగుతుంది? అది ఎలా జరుగుతుంది? జవాబు: మహాభారత యుద్ధం తర్వాతే విశ్వంలో శాంతి స్థాపన జరుగుతుందని పిల్లలైన మీకు తెలుసు. కానీ దానికోసం మీరు ముందుగానే తయారైపోవాలి. మీ కర్మాతీత స్థితిని తయారు చేసుకునేందుకు పురుషార్థం చెయ్యాలి. సృష్టి ఆది మధ్యంత జ్ఞానాన్ని స్మరిస్తూ బాబా స్మృతి ద్వారా సంపూర్ణ పావనంగా తయారవ్వాలి.
అప్పుడే ఈ సృష్టి పరివర్తన జరుగుతుంది. పాట: ఈరోజు మానవులు అంధకారంలో ఉన్నారు. ఓం శాంతి. ఈ పాట భక్తి మార్గపు పాట. తాము అంధకారంలో ఉన్నామని వారు భావిస్తారు. కావుననే ఇప్పుడు జ్ఞానం యొక్క 3వ నేత్రం ఇవ్వండి అని జ్ఞాన సాగరుడు నుండి జ్ఞానాన్ని కోరుకుంటారు. మిగిలినది అంతా అజ్ఞానం. కలియుగంలో అందరూ అజ్ఞానపు నిద్రలో నిద్రించే కుంభకర్ణుల వంటి వారు అని కూడా అంటూ ఉంటారు. జ్ఞానం చాలా సహజమైనది అని బాబా తెలియచేస్తున్నారు. భక్తి మార్గంలో ఎన్నో వేద శాస్త్రాలు మొదలైనవి చదువుతారు. హఠయోగం చేస్తారు. గురువుల దగ్గరకెళతారు. ఇక ఇప్పుడు వీటన్నింటినీ వదలవలసి ఉంటుంది. ఎందుకంటే వారు ఎవరూ ఇప్పుడు రాజయోగాన్ని నేర్పించలేరు. బాబానే రాజ్యాన్ని ఇస్తారు. మనుషులు మనుషులకు రాజ్యాన్ని ఇవ్వలేరు. కానీ దాని గురించే సన్యాసులు అది కాకిరెట్టతో సమానమైన సుఖము అని అంటారు. ఎందుకంటే వారు తమ ఇల్లు వాకిళ్లను వదిలేసి వెళతారు. జ్ఞాన సాగరుడైన బాబా తప్ప ఇంకా ఎవరు ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. ఈ రాజయోగాన్ని స్వయం భగవంతుడు ఒక్కరే నేర్పించగలరు. మనుష్యులు మనుష్యులను పావనంగా చెయ్యలేరు. పతిత పావనుడు ఒక్క బాబానే. మనుష్యులు భక్తి మార్గంలో ఎంతగానో చిక్కుకుపోయారు. జన్మ జన్మాంతరాల నుండి భక్తి చేస్తూ వచ్చారు. స్నానాలు చేస్తూ ఉంటారు. కేవలం గంగా నదిలో మాత్రమే స్నానం చెయ్యరు. ఎక్కడ చెరువు కనిపించినా దానిని పతిత పావని అంటూ ఉంటారు. ఇక్కడ కూడా ఒక గోముఖం ఉంది. పర్వతాల నుండి నీరు ఊరుతూ ఉంటుంది. బావిలో నీరు ఊరినప్పుడు దానిని పతిత పావని అని అనరు కదా. ఇది కూడా ఒక తీర్థమేనని మనుష్యులు భావిస్తారు. చాలా మంది మనుష్యులు ఎంతో భావనతో అక్కడకు వెళ్లి స్నానం చేస్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం లభించింది. మీరు ఈ విషయాలను వారికి తెలియచేసినా వారు అంగీకరించరు. మేము ఎన్నో శాస్త్రాలను చదివాము అని వారికి తమ దేహ అహంకారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంతవరకు మీరు చదివినదంతా మర్చిపోండి అని బాబా అంటారు. మరిప్పుడు ఈ విషయాలన్నీ మనుష్యులకు ఎలా అర్థమవుతాయి? కావున ఇటువంటి పాయింట్లను చక్కగా వ్రాసి విమానాల పైనుండి వెదజల్లండి. విశ్వంలో శాంతి ఎలా ఏర్పడుతుంది అని ఈ రోజుల్లో అందరూ అంటున్నారు. ఎవరైనా దీనికి మంచి సలహా ఇచ్చినట్లయితే వారికి బహుమతి కూడా లభిస్తుంది. కానీ వారెవరూ శాంతిని స్థాపన చెయ్యలేరు కదా. శాంతి ఎక్కడుంది? అసత్యమైన బహుమతులిస్తూ ఉంటారు. ఈ యుద్ధం తర్వాతే విశ్వంలో శాంతి ఏర్పడుతుందని పిల్లలైన మీకు తెలుసు. ఈ యుద్ధం ఎప్పుడైనా ప్రారంభమవ్వచ్చు. ఈ విధంగా అన్నీ తయారయి ఉన్నాయి. కేవలం పిల్లలైన మీదే ఆలస్యం. ఎప్పుడైతే పిల్లలైన మీరు
కర్మాతీత స్థితిని పొందుతారో అది కూడా అప్పుడే జరుగుతుంది. ఇందులోనే శ్రమంతా ఉంది. నన్నొక్కడినే స్మృతి చెయ్యండి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వండి. మరియు సృష్టి ఆది మధ్య అంత జ్ఞానాన్ని స్మరిస్తూ ఉండండి. ఈ విషయాన్ని మీరు వ్రాయొచ్చు కూడా. డ్రామానుసారంగా కల్పపూర్వం వలె విశ్వంలో శాంతి స్థాపన జరుగుతుంది. విశ్వంలో శాంతి సత్యుగంలోనే ఉంటుంది అని కూడా మీరు అర్థం చేయించవచ్చు. ఇక్కడ తప్పకుండా అశాంతినే ఉంటుంది. కానీ కొందరు మీ మాటలను విశ్వసించరు. ఎందుకంటే వారసలు సత్యుగంలోకి రానే రారు. కావున వారు శ్రీమతంపై నడవరు. శ్రీమతంపై పవిత్రంగా ఉండలేని వారు ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. ఉన్నతోన్నతుడైన భగవంతుడి నుండి మీకు సలహా లభిస్తుంది. ఎవరి నడవడికైనా సరిగ్గా లేకపోతే ఈశ్వరుడు నీకు మంచి మతాన్నివ్వాలి అని అంటారు కదా. కావున ఇప్పుడు మీరు ఈశ్వరీయ మతంపై నడవాలి. 63 జన్మలు మీరు విషయ సాగరంలో మునుగుతూ వచ్చారు. బాబా ఇప్పుడు పిల్లలతో మాట్లాడుతున్నారు. తండ్రి పిల్లల్ని తీర్చిదిద్దుతారు కదా. మొత్తం ప్రపంచమంతటిని ఎలా తీర్చిదిద్దగలరు? పిల్లల ద్వారా అర్థం చేసుకోండి అని బాబా బయట వారికి చెప్తారు. బాబా బయట వారితో మాట్లాడరు. తండ్రికి పిల్లలే ప్రియమనిపిస్తారు. సవితి పిల్లలు అంత ప్రియమనిపించరు కదా. లౌకిక తండ్రి కూడా సుపుత్రులైన పిల్లలకే తన ధనాన్నిస్తాడు. పిల్లలందరూ ఒకేలాగా ఉండరు కదా. ఎవరైతే నా వారిగా అవుతారో వారికే నేను వారసత్వాన్ని ఇస్తాను అని బాబా అంటారు. ఎవరైతే నా పిల్లలుగా అవ్వరో వారు దీనిని జీర్ణించుకోలేరు. శ్రీమతంపై నడవలేరు. వారు భక్తులు. బాబా ఎన్నో చూశారు. ఎవరైనా సన్యాసి వచ్చినట్లయితే అతడికి ఎంతో మంది అనుచరులుంటారు. వారు చందాలు వసూలు చేస్తూ ఉంటారు. వారి వారి శక్తి అనుసారంగా చందాలు వేసుకుంటారు. చందాలు వసూలు చెయ్యమని బాబా తెలియచెయ్యరు. ఇక్కడ ఏ బీజాలనైతే నాటుతారో వాటి ఫలితంగా 21 జన్మలు ప్రాప్తిని పొందుతారు. మనుషులు దానం చేస్తే ఈశ్వరార్థం మేము దానం చేస్తున్నామని భావిస్తారు. ఈశ్వరార్పణం అని అంటారు. లేకపోతే కృష్ణార్పణము అని అంటారు. కృష్ణుడు పేరును ఎందుకు వాడతారు? ఎందుకంటే అతడిని గీతా భగవంతుడిగా భావిస్తారు. శ్రీ రాధార్పణం అని ఎప్పుడూ అనరు కదా. ఈశ్వరార్పణం లేక కృష్ణార్పణం అని అంటారు. అందరికీ ఫలాన్నిచ్చేవారు ఈశ్వరుడే అని వారికి తెలుసు. ఎవరైనా సంపన్నుల ఇంట్లో జన్మ తీసుకుంటే గత జన్మలో చాలా దాన పుణ్యాలు చేసి ఉంటారు. అందుకనే ఇక్కడ జన్మ తీసుకున్నాడు అని అంటారు కదా. అలా రాజులుగా కూడా అవ్వచ్చు. కానీ అవన్నీ అల్పకాలికమైన కాకిరెట్టతో సమానమైన సుఖాలు.
రాజులను కూడా సన్యాసులు సన్యాసం చేయించినప్పుడు స్త్రీ ఒక సర్పం వంటిది అని అంటారు. కాని దుశ్శాసనుడు నన్ను నగ్నంగా చేస్తున్నాడు అని ద్రౌపది కదా పిలిచింది. ఇప్పుడు కూడా అబలలు తమ పరువుని రక్షించమని ఎంతగా పిలుస్తూ ఉంటారు. బాబా, ఇతడు నన్ను బాగా కొడుతున్నాడు, విషాన్నివ్వు లేకపోతే చంపేస్తాను అని అంటున్నాడు. బాబా, నన్ను ఈ బంధనాల నుండి విడిపించు అని పిలుస్తూ ఉంటారు. ఈ బంధనాలన్నీ ఇక సమాప్తమవ్వవలసిందే. మళ్ళీ 21 జన్మలు ఎప్పుడూ అపవిత్రంగా అవ్వరు. అక్కడ వికారాలుండవు. ఈ మృత్యులోకంలో ఇది అంతిమ జన్మ. ఈ ప్రపంచమే ఒక వికారీ ప్రపంచం. ఈ సమయంలో మనుష్యులు ఎంత బుద్ధిహీనులుగా అయ్యారు అని బాబా అర్థం చేయిస్తున్నారు. ఎవరైనా చనిపోయినప్పుడు స్వర్గస్థులయ్యారు అని అంటారు. కానీ స్వర్గం ఎక్కడుంది? ఇది ఒక నరకమే కదా. స్వర్గస్థుడయ్యాడు అని అంటే మరి తప్పకుండా అంతకు ముందు నరకంలోనే ఉన్నాడు అని అర్థం కదా. కానీ నీవు నరకవాసివి అని ఎవరినైనా నేరుగా అంటే కోపంలోకొచ్చి పోట్లాడతారు. అటువంటి వారికి మీరు రాయాలి, ఫలానా వ్యక్తి స్వర్గస్థుడయ్యాడు అని అంటే మరి మీరు నరకవాసులే కదా. మీరు సత్యమైన స్వర్గంలోకి వెళ్ళే యుక్తిని మేము తెలియచేస్తాము. ఇక ఈ పురాతన ప్రపంచం వినాశనం కానున్నది. ఈ యుద్ధం తర్వాత 5000 సంవత్సరాల క్రితం వలె విశ్వంలో శాంతి ఏర్పడుతుంది అని మీరు వార్తాపత్రికలలో వ్రాయండి. అక్కడ ఒక్క ఆది సనాతన దేవి దేవత ధర్మం మాత్రమే ఉండేది. అక్కడ కూడా కంసుడు, జరాసంధుడు మొదలైన అసూరులు ఉన్నారని, త్రేతాయుగంలో రావణుడు ఉన్నారని వారంటారు. వారితో ఎవరు గొడవ పడతారు? జ్ఞానం మరియు భక్తి రెండింటికి రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. ఇంత సహజమైన విషయం కూడా ఎవరి బుద్ధిలోనూ అంత సహజంగా కూర్చోదు. కావున ఈ విధమైన స్లోగన్లను తయారు చెయ్యాలి. ఈ యుద్ధం తర్వాత డ్రామానుసారంగా విశ్వంలో శాంతి ఏర్పడుతుంది. కల్పకల్పంలో విశ్వంలో శాంతి ఏర్పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ కలియుగ అంతిమంలో అశాంతి ఏర్పడుతుంది. సత్యుగంలోనే శాంతి ఉంటుంది. గీతలో ఈ తప్పు చేసిన కారణంగానే భారతదేశ పరిస్థితి ఇలా తయారయ్యింది అని మీరు వ్రాయొచ్చు. మొత్తం 84 జన్మలు తీసుకునే శ్రీకృష్ణుడి పేరుని అందులో వ్రాసేశారు. శ్రీనారాయణుడి పేరు కూడా అందులో వ్రాయలేదు. ఎందుకంటే అతడికి 84 జన్మల్లో కొన్ని రోజులు తక్కువ అవుతాయి కదా. కృష్ణుడికి మొత్తం 84 జన్మలుంటాయి. పిల్లలను వజ్ర సమానంగా తయారు చేసేందుకు బాబా వస్తారు. మరి వారు వచ్చి ప్రవేశించటానికి పాత్ర కూడా బంగారంగా ఉండాలి కదా. మరితడు బంగారంగా ఎలా తయారవుతాడు? కావుననే అతడిని నీవు విశ్వానికి యజమానిగా అవుతావు అని
సాక్షాత్కారం చేయించి ఇక నన్నొక్కడినే స్మృతి చెయ్యి, పవిత్రంగా ఉండు అని చెప్పాను. దానితో వెంటనే పవిత్రంగా అవ్వటం మొదలుపెట్టాడు. పవిత్రంగా అవ్వకుండా జ్ఞానధారణ జరగదు. పులిపాల కోసం బంగారు పాత్ర కావాలి. ఈ జ్ఞానం పరంపిత పరమాత్మ చెప్పే జ్ఞానం. దీనిని ధారణ చెయ్యటానికి కూడా బంగారు పాత్ర కావాలి, అనగా పవిత్రులుగా కావాలి. అప్పుడే ధారణ జరుగుతుంది. పవిత్రత ప్రతిజ్ఞ చేసి మళ్ళీ కింద పడిపోతే యోగం యాత్ర ఆగిపోతుంది, జ్ఞానం కూడా పోతుంది. భగవాను వాచ కామం మహాశత్రువు అని వారు ఇంకెవరికి చెప్పలేరు. వారి బాణం ఎవరికీ తగలదు. వారు నామం మాత్రపు జ్ఞానీలుగా అవుతారు. ఏ వికారము మీలో ఉండకూడదు. రోజు మీ చార్టు చూసుకోండి. ఏ విధంగా బాబా సర్వశక్తివంతుడో అలాగే మాయ కూడా సర్వశక్తివంతమైనది. అర్ధకల్పం రావణుడు రాజ్యం నడుస్తుంది. అతడిపై బాబా తప్ప ఇంకా ఎవరూ విజయాన్ని పొందలేరు. డ్రామానుసారంగా రావణ రాజ్యం కూడా రావలసిందే. భారతదేశపు ఓటమి గెలుపులపైన ఈ డ్రామా రచింపబడి ఉంది. ఈ విషయాలు బాబా పిల్లలైన మీకు మాత్రమే అర్థం చేయిస్తారు. పవిత్రంగా అవ్వటమే ముఖ్యమైన విషయం. పతితులను పావనులుగా చేసేందుకే బాబా వస్తాను అని బాబా అంటారు. కానీ శాస్త్రాలలో పాండవులు కౌరవుల యుద్ధం, చదరంగం మొదలైనవి చూపించారు. ఈ విషయాలక్కడ ఎలా ఉంటాయి? రాజయోగపు చదువు ఎక్కడైనా ఈ విధంగా ఉంటుందా? యుద్ధ మైదానంలో గీతా పాఠశాల ఉంటుందా? జనన మరణాలకు అతీతుడైన శివబాబా ఎక్కడా? పూర్తి 84 జన్మలు తీసుకునే కృష్ణుడెక్కడా? అతడి అంతిమ జన్మలోనే బాబా వచ్చి అతనిలోకి ప్రవేశిస్తారు. ఇది ఎంత స్పష్టంగా ఉంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా కూడా ఉండాలి. ఇద్దరూ ఒక చోట కలిసి ఉంటూ పవిత్రంగా ఉండలేరు అని సన్యాసులంటారు. మీకు ఏ ప్రాప్తి లభించనప్పుడు మీరు ఒకే చోట ఉంటూ పవిత్రంగా ఎలా ఉండగలరు అని మీరు సన్యాసులకు చెప్పండి. ఇక్కడ విశ్వరాజ్య అధికారం లభిస్తుంది. నా కోసం మీరు ఈ కులం గౌరవాన్ని నిలబెట్టండి అని బాబా అంటున్నారు. ఇతడి గడ్డం పరువు నిలబెట్టండి అని శివ్ బాబా అంటున్నారు. ఈ ఒక్క అంతిమ జన్మ పవిత్రంగా ఉన్నట్లయితే స్వర్గానికి యజమానులుగా అవుతారు. మీకోసమే మీరు శ్రమ పడుతున్నారు. ఇంకెవరూ స్వర్గంలోకి రాలేరు. ఇక్కడ మీ రాజధాని స్థాపించబడుతుంది. ఇందులో అందరూ కావాలి కదా. అక్కడ మంత్రులుండరు. రాజులకు సలహాల అవసరం ఉండదు. పతిత రాజులకు కూడా ఒకే మంత్రి ఉంటాడు. కానీ ఇక్కడ ఎంత మంది మంత్రులుంటారో చూడండి. వారు పరస్పరం ఒకరితో ఒకరు దెబ్బలాడుకుంటూ ఉంటారు. బాబా ఈ చిక్కులన్నిటి నుండి విముక్తులను చేస్తారు. 3000 సంవత్సరాల వరకు
ఏ యుద్ధము జరగదు. జైళ్లు, కోర్టులు మొదలైనవేవి అక్కడ ఉండవు. అక్కడ ఉండేది అంతా సుఖమే సుఖం. దానికోసం పురుషార్థం చెయ్యవలసి ఉంటుంది. మృత్యువు మీ తలపై నుంచని ఉంది. స్మృతి ద్వారా వికర్మలపై విజయాన్ని పొందాలి. మీరే నిజమైన సందేశకులు. మీరు బాబాని స్మృతి చెయ్యమని అందరికీ తెలియచేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, జ్ఞానాన్ని ధారణ చేసేందుకు పవిత్రంగా అయ్యి బుద్ధి పాత్రను స్వచ్ఛంగా తయారు చేసుకోవాలి. కేవలం నామ మాత్రపు జ్ఞానీలుగా అవ్వకూడదు. రెండో పాయింట్, నేరుగా బాబా ముందు మీ సర్వస్వాన్ని అర్పించి శ్రీమతంపై నడుస్తూ 21 జన్మల కోసం రాజ్యాన్ని పొందాలి. వరదానం, ప్రతి శక్తిని కార్యంలో ఉపయోగించి వృద్ధి చేసుకునే శ్రేష్ఠ ధనవంతులు లేక వివేకవంతులుగా అవ్వండి. వివేకవంతులైన పిల్లలకు ప్రతి శక్తిని కార్యంలో ఉపయోగించే విధానం తెలుసు. ఎవరు ఎంతగా శక్తులను కార్యంలో ఉపయోగిస్తారో అంతగా ఆ శక్తులు వారిలో వృద్ధి జరుగుతాయి. కనుక ఈశ్వరీయ బడ్జెట్ ని ఎలా తయారు చేసుకోవాలి అంటే, విశ్వంలోని ప్రతి ఆత్మ మీ ద్వారా ఎంతో కొంత ప్రాప్తి చేసుకొని మీ గుణాలను మహిమ చెయ్యాలి. అందరికీ ఎంతో కొంత ఇవ్వాలి. ముక్తైనా ఇవ్వండి, జీవన ముక్తైనా ఇవ్వండి. ఈశ్వరీయ బడ్జెట్ తయారు చేసి సర్వశక్తులను పొదుపు చేసి జమ చెయ్యండి. అంతేకాక జమ అయిన శక్తుల ద్వారా ఆత్మలందరినీ బిక్కారితనం నుండి, దుఃఖము, అశాంతి నుండి విడుదల చెయ్యండి. స్లోగన్, శుద్ధ సంకల్పాలను మీ జీవితం యొక్క అమూల్య ఖజానాగా చేసుకుంటే సంపన్నంగా అయిపోతారు. అవ్యక్త ప్రేరణ పాయింట్, ఈ నెలంతా సహజ యోగిగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి. పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అయినట్లయితే అదే అనుభవం ద్వారా సహజ యోగిలుగా అయి ఎగురుతూ ఉంటారు. పరమాత్మ ప్రేమ ఎగిరించే సాధనం. ఎగిరే వాళ్ళు ఎప్పుడూ భూమి ఆకర్షణలోకి రారు. మాయ ఎంత ఆకర్షించే రూపం కలిగి ఉన్నా ఆ ఆకర్షణ ఎగిరే కళలో ఉన్న వారి వద్దకు చేరుకోలేదు. మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు. ఇప్పుడు వికర్మలు చేసే కాంపిటీషన్ చెయ్యకూడదు. మొట్టమొదట మేము ఎలాగైనా వికారాలను వశం చేసుకోవాలి అనే లక్ష్యం తప్పకుండా ఉంచుకోవాలి. అప్పుడే ఈశ్వరీయ సుఖము, శాంతిలో ఉండగలరు. మీ ముఖ్య పురుషార్థం స్వయం శాంతిగా ఉంటూ ఇతరులను శాంతిలోకి తీసుకురావటం. ఇందులో తప్పు
తప్పకుండా సహన శక్తి కావాలి. అంతా స్వయంపై ఆధారపడి ఉంది. అంతేకాని ఎవరైనా ఏమైనా అన్నారంటే అశాంతిలోకి రావాలి అని కాదు. జ్ఞానంలో మొట్టమొదటి గుణం సహన శక్తిని ధారణ చెయ్యాలి. అజ్ఞాన కాలంలో ఎవరు ఎంతగా తిట్టినా నాకెక్కడ తగిలాయి అని అంటారు కదా. భలే స్వయం తిట్టిన వారు అశాంతిలోకి వస్తారు. వారికే లెక్కాచారం తయారయ్యింది. కానీ మనం కూడా అశాంతిలోకి వచ్చి ఏదో ఒకటి అన్నామంటే మనకు వికర్మలు తయారవుతాయి. కనుక వికర్మలు తయారు చేసుకునే కాంపిటీషన్ చెయ్యరాదు. మీరు వికర్మలను భస్మం చేసుకోవాలి, తయారు చేసుకోరాదు. వికర్మలు జన్మ జన్మాంతరాలు తయారు చేసుకుంటూ వచ్చారు. దుఃఖాన్ని అనుభవిస్తూ వచ్చారు. ఇప్పుడు జ్ఞానం లభిస్తూ ఉంది. ఈ పంచ వికారాలను జయించండి. వికారాలు కూడా చాలా విస్తారంగా ఉన్నాయి. చాలా సూక్ష్మ రీతిలో వస్తాయి. ఈర్ష్య వచ్చినప్పుడు వీరు ఇలా చేశారు, నేనెందుకు చెయ్యకూడదు అని అనుకుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. మీరు స్వయాన్ని తప్పు లేకుండా చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఏమైనా అంటే ఇది కూడా ఒక పరీక్ష. నాలో ఎంత సహన శక్తి ఉందో పరిశీలించుకోవాలి అని భావించండి. ఒకవేళ ఎవరైనా నేను చాలా సహించాను అని అంటూ ఒక్కసారి ఆవేశంలోకి వచ్చినా చివరికి ఫెయిల్ అవుతారు. ఎవరు అన్నారో వారే స్వయం చెడిపోతారు. కానీ మీరు బాగుపడాలి, కానీ చెడిపోకూడదు. అందువలన మంచి పురుషార్థం చేసి జన్మ జన్మాంతరాలకు మంచి ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవాలి. ఎవరైతే వికారాలకు వశమయ్యి ఉన్నారో వారిలో భూతం ప్రవేశమయ్యి ఉంటుంది. భూతాల భాషయే అలా ఉంటుంది. అయితే ఎవరైతే దేవాత్మలుగా ఉంటారో వారి భాష దైవీ భాషగానే వెలువడుతుంది. కనుక స్వయాన్ని దైవీగా చేసుకోవాలి, అసూరిగా చేసుకోకూడదు. ఎవరైతే దేవాత్మలుగా ఉంటారో వారి భాష దైవీ భాషగా వెలువడుతుంది. కనుక స్వయాన్ని దేవతగా మార్చుకోవాలి, అసూరిగా మార్చుకోకూడదు. ఓం శాంతి.